హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చూస్తున్నారా, ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే రాగి డ్రై నట్స్ లడ్డూలు. ఇది రోజుకు ఒకటి తింటే పిల్లలు ఎంతో యాక్టివ్గా హెల్తీగా అయితే ఉంటారు. ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ కప్ బాదం వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కొంతసేపు. బాదం ఒక 50% వేగాక దీంట్లో ఇప్పుడు హాఫ్ కప్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు బాదం అయితే వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ వరకు అయితే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు 2 నిమిషాలు వేగాక ఇప్పుడు అన్ని నట్స్లు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఈ మొత్తం వేయడం వల్ల ఈ లడ్డుకి చాలా అయితే టేస్ట్ వస్తుంది. అలానే పిల్లలకి ఇది తినడం వల్ల చాలా హెల్తీని కూడా ఇస్తుంది. ఈరోజు కూడా ఒక టిప్ చెప్పబోతున్నాను. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాక్ అవుతూ ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల అయితే ఎక్కడ వాటర్ స్టాక్ లేకుండా చూసుకోవాలి. అలా స్టాక్ ఉండడం వల్ల ఎక్కువ దోమలు, ఈగలు అంటే వస్తాయి. అక్కడైతే గుడ్లు పెడతా ఉంటాయి. అవంతా వచ్చి మన ఫుడ్ పైన, అలానే ప్లేట్స్ పైన కూడా వచ్చి వాళ్తూ ఉంటాయి. అది మనకు కనిపించదు అనమాట. అందుకే ఇంటి లోపల బయట కూడా ఎప్పుడు క్లీన్గా ఇంకా డ్రైగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే నట్స్ మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 2 కప్స్ రాగి పిండిని వేసుకోవాలి. దీన్ని లో టు ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలానే కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అయితే మాడిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అయితే స్లోగా వేయించుకోండి. చూడండి, రాగి పిండి అయితే బాగా వేగిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించుకున్న నట్స్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. దీన్ని అయితే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్ వరకు బెల్లాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. పాకం అయితే అవసరం లేదండి, ఈ విధంగా కరిగిపోతే చాలు. ఈ మరిగించిన బెల్లంలో ఇసుక మొత్తం ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోండి. అప్పుడే ఇసుక మొత్తం అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లార్చుకున్న రాగి పిండిని ఇలా ఎడాల్పు ఉన్న ఒక గిన్నెలో వేసుకోండి. అలానే మనం పౌడర్ చేసుకున్న నట్స్ మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు బాదం, జీడిపప్పును కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోండి. అప్పుడే లడ్డు చాలా రుచిగా ఉంటుంది. అలానే ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం మిశ్రమాన్ని కూడా దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం మొత్తం అయితే ఈ పిండికి సరిపోతుంది. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే లడ్డు కూడా బాగా ఉండకడుతుంది. ఇప్పుడు బెల్లం నీళ్ళు, అలానే ఈ పౌడర్ మొత్తం అయితే బాగా కలిసిపోయే విధంగా అయితే కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఉండకట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే లడ్డు అయితే ఇలా బాగా కడుతుందన్నమాట. చూసారా, లడ్డు అయితే బాగా వచ్చింది. లడ్డూలు ఉండకట్టకపోతే ఇంకొంచెం బెల్లం వాటర్ కూడా యాడ్ చేసి ఇలా లడ్డూలు తయారు చేసుకోవచ్చండి. లడ్డు ఎలా ఉందండి, చాలా బాగా వచ్చింది కదా. ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలండి. పిల్లలు చాలా యాక్టివ్గా ఇంకా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.